సరదాగా ఒక క్వెషన్‌తో స్టార్ట్ చేద్దామా? చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు" అంటే మీరేం ఆన్సర్ చెప్పేవారు? నేనైతే ఆర్కియాలజిస్ట్, ఆస్ట్రోనట్, పెయింటర్, డాక్టర్, ప్రొఫెసర్ ఇలా క్లాస్‌కొకటి చెప్పేదాన్ని. మీరేమవుదాం అనుకున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐయామ్ షూర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పిన దానికి సంబంధం లేని కెరియర్స్‌లోనే సెటిల్ అయి ఉంటాం. దట్ ఈస్ ప్రెటీ కామన్. బట్ కొంతమంది ఉంటారు చూడండి మొండోళ్ళు. ఏళ్ళు గడిచినా పర్లేదు కానీ వాళ్ళు అనుకున్నదే చేయాలని ఫిక్స్ అయ్యి పట్టుపెట్టి కూర్చుంటారు. వాళ్ళే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్. నిజానికి నేను కూడా ఈ ఆస్పిరెంట్స్ లిస్ట్లో ఉండాల్సిందాన్ని. బికాస్ మా ఇంట్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డిస్కషన్స్ ఎలా ఉండేవంటే గొప్పోడు ఎవడ్రా బాబు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడే. ఫ్యామిలీలో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా జాక్ పాట్ కొట్టేశారన్న టాక్ నడిచేది. ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాక మనం ఊరుకుంటామా? ఏముంది, మనం కూడా ఒక జాబ్ కొట్టేద్దామని ప్రిపరేషన్స్, ఎగ్జామినేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇది చెప్పడానికి కొంచెం నవ్వు వస్తుంది కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎలా అయిపోయా అంటే ఆల్మోస్ట్ నా డిగ్రీ ఫినిష్ అయిపోతుంది అనుకుంటా. ఆ టైంలో 10th బేస్డ్ పోస్ట్ ఆఫీస్ హైరింగ్ నోటిఫికేషన్స్ వస్తే నేను ఆ ఎగ్జామ్ కూడా అప్లై చేసేసాను. నేను ఎగ్జామ్ రాసిన సెంటర్, ఆ ఎగ్జామినేషన్ హాల్, నేను కూర్చున్న బెంచ్ అన్నీ నాకు చాలా క్లియర్గా గుర్తున్నాయి. ఎందుకంటే ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా బ్రెయిన్లో ఒక్కటే క్వశ్చన్, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నా? నాకు పోస్ట్ ఆఫీస్లో అసలు జాబే చేయాలని లేదు, అయినా నేను కూర్చుని ఎందుకు ఎగ్జామ్ రాస్తున్నా? దిస్ క్వశ్చన్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఆ మూమెంటే నేను డిసైడ్ అయిపోయా, దీస్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని. నేను వదిలేసినంత ఈజీగా మా ఇంట్లో వదులుతారా? నెవర్. నువ్వు ఎలాగో గవర్నమెంట్ జాబ్ కొట్టలేక కదా, కనీసం గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయినైనా పెళ్లి చేసుకో, అప్పుడు నీ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది అన్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది జస్ట్ మా ఇంట్లో కథ మాత్రమే కాదు, మీ అందరి ఇంట్లోని ఇలానే జరుగుతుంది కదా. అండ్ ఇక్కడ పేరెంట్స్దే తప్పు అని కూడా అనలేం. వాళ్ళకి తెలిసినంతలో జెన్యూన్గా మనకి బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంలో గవర్నమెంట్ జాబ్స్ వైపు మనల్ని పుష్ చేస్తూ ఉంటారు. బికాస్ దే ఫీల్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ బెటర్ దెన్ ఎనీ అదర్ ప్రైవేట్ జాబ్. బట్ రియాలిటీ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్ బెస్టా, ప్రైవేట్ జాబ్స్ బెస్టా? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు, దేనిలో సెక్యూరిటీ ఎక్కువ? ట్రస్ట్ మీ, మీకు అన్ని ఆన్సర్స్ తెలుసనే అనుకుంటారు, కానీ దిస్ వీడియో విల్ గివ్ యూ న్యూ పర్స్పెక్టివ్. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ ఇంట్లో కూడా గవర్నమెంట్ జాబ్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన గ్రోత్ అండ్ మైండ్ సెట్కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్గా మాట్లాడతాను. అండ్ వీడియోలో చెప్పింది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్లే విత్ శ్రీజ. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ స్లే స్క్వాడ్ ఇస్ 10K స్ట్రాంగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే స్లే స్క్వాడ్కి ద్రోహం చేస్తున్నట్టే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ బిగిన్. మన ఫ్యామిలీ, రిలేటివ్స్, నైబర్హుడ్ వీళ్ళంతా గవర్నమెంట్ జాబ్ గురించి తెగ్గ బిల్డప్ ఇస్తారు, కానీ రియాలిటీ మాత్రం చాలా డిఫరెంట్. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ల గురించి ఎదురు చూసి 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 జనాలు ముసల్వాళ్ళు అయిపోతున్నారు. అప్లై చేసే రోల్ ఏంటి, ఎన్ని వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి, శాలరీ ఎంత, ఇవన్నీ ఎవరికి కావాలి? నోటిఫికేషన్ పడిందా, అప్లై చేసామా, ఎగ్జామ్ రాసామా, వస్తే ఆల్ హ్యాపీ, రాలేదంటే వన్స్ మోర్. ఇది ఒక కంటిన్యూస్ లూప్. అలాని ప్రైవేట్ జాబ్లో కష్టాలు లేవా అంటే ఎందుకు లేవు? ఇక్కడ జాబ్ కొట్టాలంటే మెరిట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. తీరా జాబ్ వచ్చాక అది ఇంకో పెద్ద యుద్ధం. లీడర్షిప్, కాంపిటీషన్, కమ్యూనికేషన్, ఇలా జాబ్ వచ్చిందన్న మాటే కానీ ఆ జాబ్ నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాలి. సో బేసిక్ గా రెండిట్లోని ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఈ ఫ్లాస్ అన్నిటిని ఇగ్నోర్ చేసి కొత్త కొత్త నెరేటివ్స్ ని బిల్డ్ చేసి మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సొసైటీ అండ్ సోషల్ మీడియా. అందుకే ఈ గోల్ అంతటిని పక్కన పెట్టేసి ఒక ఫ్రెష్ మైండ్ తో ఏది బెస్ట్ అని స్టెప్ బై స్టెప్ కంపేర్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, హౌ ఫాస్ట్ కెన్ యూ గెట్ అ జాబ్. ఈ యాంగిల్లో గవర్నమెంట్ జాబ్స్ ని, ప్రైవేట్ జాబ్స్ ని కంపేర్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చూసిన ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరీర్ లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. 40+ ఏజ్ వస్తున్నా ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. రిక్రూట్ అయినట్టు ఒఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక కూడా పోస్టింగ్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు. సో క్లియర్లీ గవర్నమెంట్ జాబ్స్ తో అంత ఈజీ కాదు. ఎవ్రీ టైనీ థింగ్ విల్ హ్యావ్ అ ఇంపాక్ట్ ఆన్ యువర్ జాబ్. హవెవర్ ఎస్టిమేషన్స్ ప్రకారం కేటగిరీ బట్టి యావరేజ్ టైం టు ఎంటర్ అయితే ఇలా ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ పోస్టింగ్ రావడానికి పట్టిన టైం లైన్ని మీరు కమెంట్ చేయొచ్చు. నా ప్రైవేట్ జాబ్ విషయానికి వస్తే ఇక్కడ ఆ కేటగిరీ ఆఫ్ జాబ్స్కి మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి, మన ప్రొఫైల్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, స్కిల్ సెట్ బట్టి ఇలా చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి. కొన్ని కేటగిరీలో జాబ్స్ తొందరగా దొరకచ్చు, కొన్ని కేటగిరీలో జాబ్స్ కొంచెం టైం పట్టచ్చు. ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన రోల్స్లో ఎంటర్ అవ్వాలంటే నానా తిప్పలు పడాలి. సో టేకింగ్ ఆల్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్, ప్రైవేట్ జాబ్స్లో కేటగిరీని బట్టి యావరేజ్ టైం టు ఎంట్రీ అయితే ఇలా ఉంది.
సో క్లియర్లీ ప్రైవేట్ జాబ్స్ హ్యాస్ ఫాస్టర్ ఎంట్రీ దెన్ గవర్నమెంట్ జాబ్స్. బట్ తెలుసు కదా, ప్రైవేట్ జాబ్స్ ఎంత ఈజీగా వస్తాయో అంత ఈజీగా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ దాట్ బ్రింగ్స్ అస్ టు ద సెకండ్ పాయింట్, సెక్యూరిటీ. ఇందులో కంపేర్ చేయడానికి ఉంది, అందరికీ తెలుసు గవర్నమెంట్ జాబ్స్ లోనే సెక్యూరిటీ. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలుసు? ఇదే కదా మీరు ఆలోచించేది. బట్ యూ షుడ్ ఆల్సో కన్సిడర్ ద ప్రైస్ ఆఫ్ గెట్టింగ్ దిస్ సెక్యూరిటీ. ఎందుకో చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటా. నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ. అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ లో అతను చనిపోతే అతని జాబ్ ని నా ఫ్రెండ్ కి ఇస్తా అన్నారు వాళ్ళ ఆర్గనైజేషన్. బట్ ఆ టైంకే నా ఫ్రెండ్ ఒక మంచి కంపెనీలోనే వర్క్ చేస్తుంది. అండ్ తనకున్న స్కిల్ సెట్ కి ఒక్కసారి స్విచ్ కొట్టినా చాలు, చాలా మంచి పే అయితే వస్తుంది. ఇదంతా తెలిసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ అందరూ తన గవర్నమెంట్ జాబ్ తీసేసుకోమని ఒక్కటే ప్రెషర్ చేస్తూ ఉన్నారు. ది రీజన్, సెక్యూరిటీ. లెట్స్ బీ ఆనెస్ట్, ఇక్కడ తనకున్న స్కిల్ సెట్ కన్నా ఆ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే సెక్యూరిటీనే ఎక్కువ. సెక్యూరిటీ అంటే ఏంటి? ఎక్కడున్నా మనకొచ్చిన స్కిల్ని యూజ్ చేసి హ్యాపీగా బ్రతకడమా, లేదంటే పని చేసినా చేయకపోయినా హ్యాపీగా జీతం వస్తే దాంతో కూర్చుని తినడమా? దీనికి ఆన్సర్ మీకే వదిలేస్తున్నా. ఇమాజిన్ దిస్, మీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అనగానే ఏం గుర్తొస్తుంది? టక్కున చెప్పండి. ఐఎమ్ షూర్ మనలో చాలా మందికి ఒక ఓల్డ్ సెటప్ ఆఫీస్లో రిపీటెడ్ వర్క్ చేస్తూ ఉండే ఒక మనిషి విజువలే గుర్తొస్తుంది. అదే ఒక ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ అనగానే వెంటనే ఐటీ జాబ్, పెద్ద పెద్ద గ్లాస్ బిల్డింగ్స్, మెట్రో సిటీస్, కాన్ఫరెన్స్ కాల్స్, ఇవే కదా. ఐ నో ఇది మీకు స్టీరియోటిపికల్ గా అనిపించవచ్చు. ఏంటి ఐటీ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇలానే ఉండాలా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండక్కర్లేదు. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా గ్రోత్లో కాంప్రమైజ్ అవ్వకూడదు. పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది కదా అని కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ దే గెట్. ప్రైవేట్ జాబ్ వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ కంపారిటివ్లీ తక్కువ, అస్సలు లేదన్ను. ఎందుకంటే పర్సనల్లీ గవర్నమెంట్ జాబ్స్లో పనిచేస్తూ కూడా గ్రోత్ మైండ్ సెట్తో కెరీర్లో ఇంకా హైట్స్కి రీచ్ అయిన వాళ్ళని చూశాను. ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్లో వర్క్ చేస్తూ గ్రోత్కి చాలా స్కోప్ ఉన్నా కూడా కంఫర్ట్ జోన్ లో ఉండిపోయి స్టాగ్నెంట్ గా ఒకే దగ్గర ఉండిపోయిన వాళ్ళని చూసాను. బట్ ద వైస్ వర్సా ఇస్ మోర్ కామన్ అరౌండ్ అస్. సో సెక్యూరిటీ అని సంబరపడే ముందు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించండి అంటున్నా, అంతే. థర్డ్ ఫ్యాక్టర్, ఎర్నింగ్స్ అండ్ బెనిఫిట్స్. శాలరీస్ పరంగా చూస్తే గవర్నమెంట్ జాబ్స్లో ఏ రోల్కి ఎంత వస్తుందని అంచనా వేయగలం, కానీ ప్రైవేట్ జాబ్స్లో అలా చేయడం కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు జాబ్ రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ సేమ్ ఉన్నా కూడా వాళ్ళు వర్క్ చేసే జాబ్ లొకేషన్ లేదా ఆర్గనైజేషన్ బట్టి ఆ శాలరీస్లో చాలా డిఫరెన్స్ కనిపించవచ్చు. కెరీర్ స్టేజెస్ బట్టి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్లో యావరేజ్గా వచ్చే శాలరీస్ అయితే ఇలా ఉన్నాయి. సో శాలరీ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్ కన్నా కూడా ఎక్కువ సంపాదించవచ్చని అర్థమవుతుంది. ఎస్పెషల్లీ బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక నీష్ రోల్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ శాలరీకి సీలింగ్ అనేదే కనిపించదు. బట్ గవర్నమెంట్ సెక్టర్లో అయితే శాలరీ గ్రోత్ చాలా స్టెబుల్ అండ్ లిమిటెడ్గా ఉంటుంది. బట్ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎర్నింగ్స్ అంటే శాలరీ ఒకటే కాదు కదా, బెనిఫిట్స్ కూడా ఎర్నింగ్స్ కిందనే వస్తాయి. అండ్ ఈ బెనిఫిట్సే గవర్నమెంట్ జాబ్స్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కూడా. గవర్నమెంట్ జాబ్లో బేసిక్ శాలరీ తక్కువ ఉన్నా కూడా డిఏ, హెచ్ఆర్ఏ ఆర్ క్వార్టర్స్, మెడికల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, పెయిడ్ లీవ్స్ ఇలాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రైవేట్ జాబ్లో కూడా కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్, రీఎంబర్స్మెంట్స్, బోనసెస్ ఇలాంటివి ఇస్తాయి, కానీ అవి కంపెనీ టు కంపెనీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ మార్కెట్ అండ్ పర్ఫార్మెన్స్ టు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ జాబ్స్లో ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్స్లో ఎక్స్పెండిచర్ తక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. గవర్నమెంట్ జాబ్ చేస్తే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ప్రైవేట్ జాబ్స్ కన్నా శాలరీ తక్కువ ఉన్నా, హైక్స్ తక్కువ ఉన్నా, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రాకపోయినా పెద్దగా ఫీల్ అవ్వరు. బికాస్ రిటైర్మెంట్ తర్వాత మంత్లీ పెన్షన్, గ్రాట్యుటీ, యాన్యుటీ ఇలా అన్ని బెనిఫిట్స్ వస్తాయనే ధీమా. కానీ హార్ష్ ట్రూత్ ఏంటంటే వీటన్నిటి కోసం గవర్నమెంట్ జాబే చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా వీటన్నిటిని అచీవ్ చేయడం ఇస్ పాసిబుల్. ఈ రోజుల్లో రిటైర్మెంట్ ప్లానింగ్ని ఏదో పెద్ద కాంప్లికేటెడ్ ఫినాన్షియల్ థింగ్ లాగా అయితే ఎవ్వరూ కన్సిడర్ చేయట్లేదు. ఎవ్రీవన్ ఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్ అండ్ అచీవ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇక్కడే మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వాలి. మీరే చెప్పండి, ఈ రోజు మీ దగ్గర ఉండే 50,000 ఎక్కువ, లేదంటే 10 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే 1,00,000 రూపాయలు ఎక్కువ?
ఎప్పుడైనా సరే ఈ రోజు మన చేతుల్లో ఉన్న డబ్బుకి విలువ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వెళ్తుంది కదా. సో దాని వల్ల మన దగ్గర ఉన్న డబ్బుల వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో క్లియర్లీ ప్రెసెంట్ మన దగ్గర ఉన్న మనీకే పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అలాగే దాన్ని ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే అది కాంపౌండ్ అయ్యి గ్రో అవ్వడానికి కూడా సరిపడా టైం అయితే దొరుకుతుంది. సో 20-30 ఇయర్స్ తర్వాత వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రెసెంట్ ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే పక్కన పెట్టేయకూడదు. ఫైనలీ చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా, దీని మీద మీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే డిపెండ్ అయి ఉండదు, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు కన్సిడర్ చేయాల్సిన ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. షార్ట్గా సాగదీయకుండా చెప్పేస్తా. సోషల్ స్టేటస్. ఆబ్వియస్గా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ దొరుకుతుంది, దట్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రోల్. కానీ ఇదే రెస్పెక్ట్ అప్కమింగ్ జనరేషన్లో ఉంటుందన్న గ్యారంటీ అయితే లేదు, ఎందుకంటే ఎర్లియర్ డేస్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ చేతిలో అధికారం ఉండేది, అందువల్లే అందరూ వంగి వంగి దండాలు పెట్టేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అలా అస్సలు లేదు. ఇవాళ సొసైటీలో స్టేటస్ని డిసైడ్ చేసేది పోస్ట్ కాదు, ఎర్నింగ్ పవర్. అందుకే డబ్బున్న వాళ్ళకే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకే స్టేటస్ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ గ్రోత్ అండ్ స్ట్రెస్. ప్రైవేట్ సెక్టర్లో ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుందో అంత ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది. టార్గెట్స్, డెడ్ లైన్స్, పర్ఫార్మెన్స్ రివ్యూస్ ఇవన్నీ వాళ్ళ డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతాయి. సో గవర్నమెంట్ జాబ్స్లో ఇటువంటి స్ట్రెస్ లేకపోయినా కూడా వాళ్ళకు కూడా ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది. అదే రిపిటేటివ్ జాబ్ చేస్తూ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోతారనే భయం. ఒప్పుకుంటా, ఈ స్ట్రెస్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది బాధ. And the last one is lifestyle and location. Majority of the private sector employees వాళ్ళ వర్క్ పర్పస్ మీద మెట్రో సిటీస్లో ఉండాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి మంచి శాలరీస్ వస్తున్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఆకాశాన్ని అంటుతాయి. అదే నాన్ మెట్రో సిటీస్లో వర్క్ చేసే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్కి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉన్నా కూడా కొన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ వర్క్లో ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నట్టయితే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవ్వడమో లేదా ఫ్యామిలీతో పాటు రీలొకేట్ అవ్వడానికి, కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బందిలో పడాల్సి వస్తుంది. సో ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ అయితే. ఇంకా నేను ఏమైనా మిస్ చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చెప్పండి, ఏది బెటర్, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా? నా ప్రకారం ఫ్లాస్ అండ్ అడ్వాంటేజెస్ రెండిట్లోనే ఉన్నాయి. బట్ ఇలా కొలతలేసి కంపేర్ చేసుకుని ఏ సెక్టర్లోకి వెళ్ళాలా అని ఫిక్స్ అయ్యే ముందు మనం ఫిక్స్ చేసుకోవాల్సింది మన మైండ్ సెట్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి విన్నారా? మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఈక్వల్గా అన్ని ప్రొఫెషన్స్ని ఒకేలా రెస్పెక్ట్ ఇచ్చి చూడడం, దీనిని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఈ ప్రిన్సిపల్ని మన మైండ్లో పెట్టుకుంటే క్రేజ్లో పడి జాబ్లు వెనకాతలు పడకుండా మనసుకు నచ్చింది చేస్తూ మనం హ్యాపీగా ఉంటాం. ఇంకా సొసైటీ ఇచ్చే స్టేటస్ గురించి అంటారా? ఫస్ట్ మన పనిని మనం ఇష్టపడి దాన్ని గౌరవిస్తూ చేస్తే సొసైటీ ఏమనుకున్నా సరే మీకు ఏం ఫరక్ పడదు. చాలా మంది క్యాజువల్గా గవర్నమెంట్ జాబ్ అనగానే లక్కీ ఫెలో, ఏ పని చేసినా చేయకపోయినా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా తిని కూర్చోవచ్చు, జీతం నెలకి టైంకి పడిపోతుందని. బట్ నో, నాట్ ఎవ్రీవన్ ఆర్ లైక్ దట్. డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, నర్సింగ్ ఇలా చాలా సెక్టర్స్లో ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ని పక్కన పెట్టి మరీ కష్టపడుతూ ఉంటారు. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్, కొంతమంది గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పని అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళకి పనిని తప్పించుకునే స్కోప్ అయితే ఉంటుంది, కానీ వాళ్ళ డ్యూటీని చాలా రెస్పెక్ట్తో చేస్తారు. లీవ్స్ తీసుకోరు, వేరే వాళ్ళ పని కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకుని చేస్తారు. ఇన్ఫాక్ట్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే ఆఫీస్లో ఏదో ఒక చిన్న పోస్ట్లో జాయిన్ అయిపోయి అక్కడ కూడా డ్యూటీ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇటువంటి ఆనెస్ట్ అండ్ అకౌంటబుల్ ఆఫీసెస్ ఉండబట్టి ఈ రోజు కూడా మన గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఆఫీసెస్లో పని ముందుకు వెళ్తుంది. సో డోంట్ జడ్జ్ పీపుల్ బై దే ప్రొఫెషన్ అండ్ డూ వాట్ యూ లవ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బై బై.